పోక్సో కేసు పెట్టారని ఉన్మాది నరమేధం. నిన్న షాబాద్లో జరిగిన ఘటన ఇది. శంషాబాద్ దగ్గర ఉన్న షాబాద్లో 6గురిని ఊచకోత కోసిండు. వాడు జైలుకి వెళ్ళిండు, బెయిల్ మీద బయటకు వచ్చిండు, కథం. ఇక ఆ లోపల ఉన్నప్పుడే అనుకున్నట్టున్నాడు. సో ఇంత దారుణానికి పాల్పడ్డాడు. ఇగో పోక్సో కేసు పెట్టారని ఉన్మాది నరమేధం. చివరికి వాడి భార్య పిల్లలను కూడా చంపేసిండు. అసలు ఆ పిల్లల ఫోటోలు చూడండి ఎంత ముద్దుగున్నారో. అరే వాడికి చేత కాకపోతే ఎవరికైనా ఇచ్చినా సాదుకునేటోళ్ళు కదా. నిందితుడి చేతిలో హత్యకు గురైన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవీక్షిత్ అట. పేర్లు కూడా మళ్ళా గొప్ప పేర్లు పెట్టిండు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, 2 కొడుకుల దారుణ హత్య. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే పోక్సో కేసు పెట్టిందో ఆమె ఆ అమ్మాయి, ఆ బాలిక, అమ్మాయి తల్లి, నానమ్మని కూడా చంపిండు. మొత్తం 6గురిని చంపిండు. పెండ్లై పిల్లలుండి మైనర్ బాలిక మీద కన్నుబడ్డదట. వేధింపులపైన కేసు పెట్టిన బాలిక కుటుంబం. అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడట. ఓహో, వీడు జైలుకు పోలేదా? అసలు అరెస్టే కాలేదట. వీడు అరెస్టు కాలేదు, పోలీసులు అరెస్ట్ చేయలేదు అని అంటే పోలీసులతోని ములాఖత్. ఏదో జరిగింది లాలూచి. అందుకే ఎస్ఐనే ఎవరినో సస్పెండ్ చేసిరాడ. పోక్సో కేసులో ఎవరినన్నా అసలు బెయిల్ మీద బయటికి పంపిస్తాడా? మన పోలీసులు పంపిస్తారు. మామూలుడు అయితే వాడు 20 లక్షలు ఇచ్చిండు అంటున్నారు. మన సోషల్ మీడియాలో తిరుగుతున్నది. పోలీసులకి డబ్బులు ఇచ్చి దాదాపు ఎన్నో లక్షలు ఇచ్చి స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నాడని. వాడిని అరెస్ట్ చేసి ఉంటే వేరే ఉండేది, వాని మీద నిఘా పెట్టుంటే వేరే ఉండేది. అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడు శుక్రవారం అర్ధరాత్రి 6గురిని హత్య చేసి పరారి. తండ్రికి ఫోన్ చేసి హత్యల విషయం వెల్లడి. అర్ధరాత్రి వరుస హత్యలతో ఉలిక్కిపడ్డ షాబాద్. హత్యలకు ముందు బాధిత కుటుంబానికి బెదిరింపులు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన. స్థానికుల ఆందోళన. బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం. కలెక్టర్. ఎస్ఐ సస్పెన్షన్. సిఐ పైన శాఖాపరమైన చర్యలు. నిందితుడి ఆచూకీ చెబితే 2 లక్షల బహుమానం. వాడు ఉన్నాడా సచ్చిండా? తండ్రికి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను అన్నట. వాడు కనుక ప్రాణాలతో దొరికి తీసిపడేయండి. ఇక ముఖ్యమంత్రి గారు మీరు ఆర్డర్స్ ఇచ్చేయండి. ఇంటర్నల్గా మీరు అఫీషియల్గా చెప్పలేరు, కానీ ఒకవేళ వాడు కనుక దొరికితే వేసేసేయండి. ఇక వాడు బతికి కూడా దండగా. రంగారెడ్డి జిల్లా షాబాదులో అత్యంత దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో కేసు పెట్టారని కక్షగట్టిన ఒక ఉన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి 6గురిని దారుణంగా హత్య చేశాడు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను, ముక్కుపచ్చలారని 2 పిల్లలను గొంతు కోసి చంపేశాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ నరమేధం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండడంతో ప్రజాగ్రహం వెల్లుబుక్కింది. నిందితుడు పార్వతీ రాజ్ కుమార్ చేతిలో వాడు వాని ఏజ్ 35 సంవత్సరాలు. బలైన వారిలో మైనర్ బాలిక, ఆమె తల్లి చిట్యాల లక్ష్మి, బాలిక నానమ్మ చిట్యాల రుక్కమ్మతో పాటు అతని భార్య సరిత, కొడుకులు పరీక్షిత్, దైవీక్షిత్ ఉన్నారు. షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ 2018లో సరితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపు కుటుంబాలు పెద్దలు అంగీకరించకపోవడంతో షాబాద్ మండల కేంద్రంలో ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి 8 ఎకరాల భూమి ఉండగా జల్సాలకు అలవాటు పడ్డ రాజ్ కుమార్ కొంత భూమి అమ్మేసిండు. ఈ క్రమంలో షాబాద్లో తన ఇంటి సమీపంలో ఉన్న ఒక బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు రాజ్ కుమార్ను హెచ్చరించారు. శంషాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను క్లాసులు మానిపించారు. కేవలం పరీక్షలు రాసేందుకు హ్యాంగ్ అయింది. కేవలం పరీక్షలు రాసేందుకు ఉండి తీసుకెళ్లారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన సమయంలో శంషాబాద్లో కాలేజీ నుంచి వస్తున్న బాలిక వెంటబడి బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నించిందట. అయితే బాలిక తల్లి అతన్ని అడ్డుకొని కూతురిని కాపాడుకున్నదట. దాని తర్వాత అనంతరం షాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేసిరట. దీంతో పోలీసులు రాజ్ కుమార్ పైన మే 16వ తేదీన పోక్సో కేసు పెట్టిరట. అయితే అన్ని బెయిలబుల్ సెక్షన్లు కావడంతో అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న రాజ్ కుమార్ ఇటీవలే ఎల్బీ నగర్లోని స్పెషల్ సెషన్స్ జడ్జి పోక్సో కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిందట. అనంతరం తనపైన కేసు పెట్టారు అన్న కసితో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తల్లి లక్ష్మిని, నానమ్మ రుక్కమ్మను కత్తితో గొంతు కోసి కిరాతకంగా చంపేసిండు. వికలాంగురాలైన బాలిక అక్క మేఘన కూడా ఇంట్లోనే ఉండగా ఆమెను మాత్రం చంపకుండా వదిలేసిండు.
అనంతరం బాలికను బలవంతంగా లాక్కెళ్లి తన కారులో ఎక్కించుకున్నాడు. షాబాద్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామమైన దైవాలగూడ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి దారుణంగా చంపేసిండు. బా, ఎంత ఘోరం అండి అసలు ఇది, ఎంత అన్యాయం. చివరికి ఈ అమ్మాయి మానసిక వికలాంగురాలు, అమ్మాయి ఒక్కదాన్ని వదిలేసిండట. దాని తర్వాత ఏం చేసిండు, బాలిక హత్య తర్వాత అక్కడి నుంచి రాజ్ కుమార్ తన ఇంటికి చేరుకున్నాడు. నిద్రిస్తున్న తన భార్యను నిద్రలేపిండు. తన కుమారులు పరీక్షిత్, దైవీక్షిత్లను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నిస్తుంటే భార్య అడ్డుకున్నది. దీంతో కత్తితో ఆమె కడుపులో పొడిచి చంపేసిండు. అనంతరం 2 పిల్లలను కూడా చంపేసిండు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని చంపిన విషయం చెప్పిండు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి షాబాద్ నుంచి పరారైండు. ఈ విషయాన్ని రాజ్ కుమార్ తండ్రి పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామునే మృతదేహాలు తరలించారు. దీనిపైన బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే హడావుడిగా మృతదేహాలు ఎలా తరలిస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఇగో మొత్తం జనమంతా రోడ్ల మీదకి వచ్చింది. పోక్సో కేసులో బెయిల్ రాకముందు, వచ్చిన తర్వాత కూడా రాజ్ కుమార్ బాలిక కుటుంబాన్ని బెదిరిస్తూనే ఉన్నాడు. ఇటీవల బాలిక తండ్రి మరణించగా అతడు గుండెపోటుతో చనిపోలేదు, మీ అయ్యను కూడా నేనే చంపేశా, మీకు కూడా అదే గతి పడుతుంది అని రాజ్ కుమార్ హెచ్చరించడంతో బాలిక తల్లి, మేనమామ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు అలసత్వం వహించారని, అతను ఎక్కడ ఉన్నాడో చెబితే తామొచ్చి పట్టుకుంటామని తాపీగా చెప్పారని బాలిక బంధువులు, స్థానికులు తెలిపారు. ఇది టోటల్గా పోలీసులు చేసిన మర్డర్ కిందనే కనబడుతుంది నాకైతే. లేకపోతే వాడిని పిలిపించి మీ స్టైల్లో వానికి ట్రీట్మెంట్ ఇచ్చి, లేదు అరెస్ట్ చేసి లోపలేసి ఇంకేదన్నా చేసి ఉంటే వేరే రకంగా ఉండేది. లేదు వానికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తే కౌన్సిలింగ్ ఇప్పించో ఇంకేదన్నా చేసి ఉంటే ఆ సమయాన్ని కొంత వేరే కొంత మీరు ఎంగేజ్ చేసి ఉంటే వేరే రకంగా ఉండేది. ఆ సమయంలో పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వారి బంధువులు, స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘోరం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు 5 గంటల పాటు బైఠాయించారు. ఏం ఘోరం అసలు ఇది. అడుగడుగునా రాక్షసత్వమైనటువంటిది. 6గురిని చంపిన రాజ్ కుమార్కు అన్నీ వ్యసనాలే. నిశ్చితార్థం రద్దు చేయించి ప్రేమ పెండ్లట, బెట్టింగ్లు, జల్సాలు, 1.5 కోటి పైన అప్పులు చేసిండట. డబ్బులు లేనప్పుడు భూములు అమ్మిండట. పోక్సో కేసుతో కుటుంబ కలహాలు, డ్రగ్స్ తీసుకుంటాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే వాడికి సైకోలాగా అయిపోయింది అన్నమాట. ఇక ఇవన్నీ లేని అలవాటు లేదనుకోరాదండి. ఇక ఇప్పుడు పోలీసులు మీ తండ్రిని నేనే చంపినా అని అన్నప్పుడు వాళ్ళు పేరెంట్స్ వెళ్ళి ఆ తల్లి, ఆ మేనమామ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే వాడిని విచారించి అవునరా నిజమేనారని అడగాలి కదా. వాడు ఎక్కడున్నాడో మీరు చెప్పండి, మేము అప్పుడు చూస్తాం. వీళ్ళు పోలీసులు ఎక్కడా కూడా మీరు చూడండి, ఇది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వం వల్లనే పోలీసులు అట్ట తయారయ్యారు. వీళ్ళు ప్రజల కోసం పనిచేయడం పక్కన పెట్టు, లీడర్ల రక్షణ కోసమే పనిచేస్తున్నారు. సిస్టమ్ అట్లున్నది. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, మంచిగా పనిచేసే పోలీసులకు కూడా చెడ్డ పేరు కదా. మంచిగా పనిచేసే పోలీసులకు కూడా చెడ్డ పేరు కదా. 5 లక్షల పరిహారం అంటే ఏం చేసుకోవాలి 5 లక్షలతో? ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆ మానసిక వికలాంగురాలి పరిస్థితి ఏంది?